మోదీ పర్యటనకు సంబంధించి ఏ విధంగా అయితే ఈరోజు జరిగే బహిరంగ సభలో ముఖ్యంగా అగ్నిపథ్కు సంబంధించి మన దళితులకు కానీ గిరిజనులకు కానీ ఏదైతే రిజర్వేషన్లు లేకుండా 17 సంవత్సరాల వయసు గల పిల్లలను పనిలో పెట్టుకొని 21 సంవత్సరాల వయసులో వాళ్ళని ఉద్యోగం లేకుండా చేసే ఈ మోదీకి తప్పకుండా నల్ల జెండాలు చూపించాలి. చెప్పులు కుట్టే చేతులతో చెప్పులతో కొట్టే విధంగా మనము ఈరోజు వాళ్ళకి చెప్పులు చూపించాలని చెప్పి మనమైతే అనుకున్నామో ఈరోజు ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ వ్యవస్థతో అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. న్యాయము, చట్టము, రాజ్యాంగము మన తరఫు ఉంది. తప్పకుండా ఈరోజు మోదీకి నల్ల బ్యాడ్జులు, నల్ల కండువాలు, నల్ల జెండాలు, చెప్పులు చూపించాల్సిన అవసరం ఉంది. మోదీకి ఈరోజు సిగ్గు వచ్చి ఈ అగ్నిపథ్ను రద్దు చేసేంత విధంగా, అదేవిధంగా ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేసే విధంగా అతని మీద ఒత్తిడి తీసుకురావాలి. బీజేపీ నాయకులు ఎక్కడ కనిపించినా ఈరోజు వాళ్ళకి నల్ల జెండాలు చూపించాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిగా మన టీం అందరికి చెప్తున్నా, జిల్లాల నుంచి వచ్చే నాయకులకు చెప్తున్నా, ముఖ్యంగా మన బస్తీలలో ఏదైతే ఈరోజు బహిరంగ సభకు వెళ్తున్నారో ఆ దళితులకు చెప్తున్నా, కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. ఏమైనా కేసులు అయితే పూర్తి స్థాయిగా బెయిల్కి ఖర్చు అయ్యే బాధ్యత నాది. పూర్తి స్థాయిగా మిమ్మల్ని బయటికి తెచ్చే బాధ్యత నాది. భయపడకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుతోని ఈరోజు నిరసన వ్యక్తం చేయాలని దళిత సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.